రాజకీయ పార్టీల ఉచిత పథకాల హామీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటించే పద్ధతి మంచిది కాదని అభిప్రాయపడింది. ఉచితాల కారణంగా ప్రజలు పనికి మొగ్గు చూపట్లేదని వ్యాఖ్యానించింది. ఉచితంగా రేషన్ డబ్బు ఇస్తుంటే పనిచేసేందుకు ఇష్టపడట్లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, ఉచిత పథకాల హామీలపై సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యలు చేసింది? పట్టణ ప్రాంత పేదలకు వసతి సౌకర్యాలు, అదేవిధంగా వారికి ఆవాసాలు కల్పించేటువంటి వ్యవహారంలో, అదే సందర్భంలో ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో చలికాలంలో పేదలు ఇబ్బంది పడుతూ రోడ్లపైన గడుపుతున్నటువంటి వారికి సరైనటువంటి నివాస సౌకర్యం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ మహేష్లతో కూడినటువంటి ఒక ధర్మాసనం, సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు వాళ్ళు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలుపు, అదే సందర్భంలో తాము ప్రచారం చేసుకోవడం కోసం ఉచితాలు ప్రకటిస్తున్నారు, అదే సందర్భంలో ఎన్నికల సమయంలో డబ్బులు పంచుతున్నారు. ఈ రెండింటి వల్ల ప్రజలు ఒక పని చేయాలనేటువంటి ఆలోచన నుంచి పూర్తిగా పని మానేసి ఇంట్లోనే కూర్చొని ఉచితానికి అలవాటు పడుతున్నారు. కారణంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలను ఎవరు ఊహించడం లేదు అంటూ సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇటువంటి పథకాలను ఇప్పటికైనా నిలువరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దీనిపైన ఈ పథకాలు ఇటువంటి వాటి వల్ల నిజమైనటువంటి లబ్ధిదారులకు, నిజమైనటువంటి ఎవరైతే అవసరాలు ఉన్నాయో వారికి సరైన సౌకర్యాలు, సరైనటువంటి అవసరాలు తీరటం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పాటు వీటికి సంబంధించినటువంటి విషయంలో గతంలో విచారణ సందర్భంగానే వీటికి సంబంధించి అంటే ఎన్నికల హామీలు, రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యవహారాలు వీటన్నిటిపైన కేంద్ర ప్రభుత్వము, దాంతో పాటుగా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అభిప్రాయాలు కోరినటువంటి సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ సందర్భంగా ఫ్రీబీస్, ప్రధానంగా ఉచిత హామీలు, ఉచితమైనటువంటి వ్యవహారాలు, ఎన్నికల్లో డబ్బు పంపకాలు వంటి అనేక అంశాలను ప్రస్తావిస్తూ ఇవి చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతున్నాయి, ఇది మంచి పద్ధతి కాదు, వీటికి సంబంధించి ఒక పరిష్కారాన్ని వెతకాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పి జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ మహేష్లతో కూడినటువంటి ధర్మాసనం తమ అభిప్రాయాలు వ్యక్తం చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఇప్పటికే నోటీసులు జారీ చేయడము, వారి అభిప్రాయాలు కోరినటువంటి మిగతా వారి వైపు నుంచి వచ్చే స్పందనను బట్టి తదుపరి చర్యలకు ఉపక్రమించాలి అన్నటువంటి వ్యాఖ్యలను కూడా సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ సందర్భంగా చేయడం జరిగింది. ధన్యవాదాలు అరుణ్.